హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే విశ్వ హిందూ పరిషత్ లక్ష్యమని బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు అన్నారు. విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షష్ఠ్యాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతాద్రి ఆలయ ప్రాంగణ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాములు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలలో గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్ షష్ఠ్యాబ్ది ఉత్సవ వేడుకలను జరుపుకుంటున్నారని, మహబూబాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడం, యువకులను సంస్కారంగా తీర్చిదిద్దడం, దేశభక్తులుగా తయారు చేయడంలో విశ్వ హిందూ పరిషత్ తోడ్పాటు ఘనమని, అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 1983 సంవత్సరంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పోరాటాలు మొదలుపెట్టి ఎట్టకేలకు రామమందిరం నిర్మాణాన్ని సాధించుకున్నామని తెలిపారు. కుల వివక్ష అనే తేడా లేకుండా అన్ని హిందూ కులాలు ఒక తాటిపైకొచ్చి హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షునిగా ప్రొఫెసర్ కృష్ణమోహన్, కార్యదర్శిగా నరేష్, అర్చక పురోహిత సంఘం జిల్లా అధ్యక్షునిగా విజయ్ కుమార్ ఆచార్యులను నియమించడం జరిగిందని తెలిపారు. శివరాములు బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ షష్ఠాబ్ది ఉత్సవాలు 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశంలో ప్రతి మూలలో, ప్రతి గ్రామంలో ఈరోజు ఉత్సవాలు విజయవంతంగా జరుపుకుంటా ఉన్నాము. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా మానుకోట నగరంలో మొదటి కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం పేరుతోని నిర్వహించడం జరిగింది. దీనికి హిందూ సమాజం అన్ని కులాల నుండి పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ లక్ష్యము హిందూ సమాజం సంఘటితం చేయడము, హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో తిప్పికొట్టడము, యువకులను సంస్కారంగా తీర్చిదిద్దడము, దేశభక్తులుగా తయారు చేయడము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాలు గడిచినటువంటి 60 సంవత్సరాల్లో ఎన్నో ఉద్యమాలు చేశాము, ఉద్యమాలు సాధించాము. చదువు లేని వాళ్ళ అటవీ ప్రాంతాల్లో కూడా చదువు చెప్పిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత ప్రముఖ ఓరుగంటి సురేష్ కుమార్ని ఈరోజు మానుకోట జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి మహబూబాబాద్లో అనంతారంలో విశ్వ హిందూ పరిషత్ సమావేశం పెట్టాము. దీంట్లో భాగంగానే విశ్వ హిందూ పరిషత్లో అనేక ఆయాములు ఉన్నాయి. సమాజానికి దిక్సూచిగా ఉండేటువంటి అర్చక పురోహితులతో కూడా ఒక వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేశాము. మందిర అర్చక పురోహిత వ్యవస్థలో భాగంగా ఏర్పాటులో భాగంగా ఈ జిల్లా ప్రముఖగా మట్టపల్లి విజయ్ కుమారాచార్యులు గారు మహబూబాబాద్ జిల్లాకి ప్రముఖగా వ్యవహరిస్తారు. అలాగే సహప్రముఖగా సుదర్శన స్వామి వారు వ్యవహరిస్తారు. వీరిద్దరి ద్వారా గ్రామాన అర్చక పురోహిత వ్యవస్థ ఏర్పాటు చేస్తాము. ప్రతి మండలానికి కూడా ఈ అర్చక పురోహిత మండల ప్రముఖ సహప్రముఖులతోని సభ్యులతోని గ్రామాన్ని ఏర్పాటు చేసి అర్చక పురోహిత వ్యవస్థ ద్వారా గ్రామంలో హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చేసి హిందూ ధర్మ మానవ హిందువుల్ని రక్షించడం కోసం మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాను. జై శ్రీరామ్.